ఒక చిన్న మిల్లు పెట్టుకుందామనే క్రమంలో మేము మిల్లు పెట్టుకున్నామనే క్రమంలో సూర్యాపేటలో ఒక లీజుకి తీసుకున్న మిల్లు, అది మా సొంత మిల్లు కూడా కాదు, కాంట్రాక్ట్ తీసుకున్నాం. 15 సంవత్సరాలు కాంట్రాక్ట్ తీసుకొని నడిపిస్తున్నాం. దాన్ని 15 సంవత్సరాలు లీజ్ తీసుకొని నడిపిస్తున్న క్రమంలో దానికి పెట్టుబడి పెట్టాల్సిన దాంట్లో మాకు తక్కువ పడ్డదానికి ఆయన కొంచెం సహాయం చేసిన మాట వాస్తవం. సహాయం చేసి తర్వాత నుంచి ఆ 1.5 కోటి పెట్టాడు. తర్వాత అతను ఆ డబ్బులు కూడా తీసుకున్నాడు. మళ్ళీ నెల తర్వాత నుంచే వాడుకోవడం స్టార్ట్ చేసిండు. ఎందుకంటే మేము ఇద్దరు అండర్స్టాండింగ్ తోటి పెట్టుకున్నాం కాబట్టి అతనికి డబ్బులు వాడుకుంటూ పోయాడు. 6 కోట్లు వాడుకున్న తర్వాత అక్కడ పరిస్థితి బాగాలేదని గ్రహించి మేము మా డబ్బులు మాకు ఇవ్వండి, మాకు ఇబ్బంది అవుతుంది, మీ గవర్నమెంట్కి ఒడ్లు పెట్టుకోవాలి అంటే మేము మా సొంత డబ్బులు గవర్నమెంట్ తోటి వాడుకున్నాం కాబట్టి ఆయన సరే ఇస్తున్నాం, మళ్ళీ ఎప్పుడో ఇస్తాడు, మనకి ఇస్తూ పోతున్నాడు. ఇదే క్రమం జరుగుతుంది. వాళ్ళకి ఒకేసారి ఇబ్బంది అయ్యి వాళ్ళకు ఇబ్బంది పడతారనే ఉద్దేశంగా మాకు ఏదైనా చేయండి, మాకు ఇబ్బంది పడతాం, మేము గవర్నమెంట్ కట్టలేమన్న తర్వాత అక్కడ వాళ్ళు లీజ్ తీసుకొని ఉన్న మిల్లుని వాళ్ళకి 5 కోట్లు పెట్టి కొనే క్రమంలో వాళ్ళు అక్కడ మిగతా డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఉన్నదాన్ని మీకు ఎట్లాగో డబ్బులు ఇవ్వాలి కదా, అది మీరు చేసుకోండి అని చెప్పి మా పేరు మీద చేపించింది. మా బాకీ అయిపోయిన తర్వాత ఈ రోజు వచ్చి మళ్ళీ మాది మాకు ఇవ్వండి, దాని పేరు మీద రైతులకు కమిషన్దారులకు 2-3 పెద్దలను పెట్టి చేపించి మళ్ళీ ఓట్లు తెచ్చుకుందాం మనం, మళ్ళీ దాన్ని ఏదైనా చేద్దామనే క్రమంలో వాళ్ళు ఉన్నారు. మేము గవర్నమెంట్కి అప్పు ఉన్నాం, మేము గవర్నమెంట్ అప్పు తెచ్చుకోవాలనే ఉద్దేశమే మాకుంది. కానీ ఏ రైతు దగ్గర మేము ఒక్క రోజు కూడా ఒక ధాన్యం బస్తా కానీ ఒక ధాన్యం ఏ రోజు కూడా కొనలేదు. ఒక రైతుకు మేము ఏ రోజు అప్పు లేము. చిన్న రైతులకు తీరుస్తా అని చెప్పి కూడా మా దగ్గర 2 కోట్లు అడుక్కొని పోయి చిన్న రైతులకు ఇవ్వకుండా పెద్ద వాళ్ళు బెదిరించిన వాళ్ళకు 1 కోట్లు 2 కోట్లు 3 కోట్లు ఉన్న వాళ్ళకు ఎంతో కొంత ఇచ్చేసి చిన్న రైతులు మొత్తం ఇవ్వకుండా చేసిండు. ఈ రోజు మా దగ్గరకు తీసుకొచ్చి మభ్యపెట్టడం ఓన్లీ ఏంటంటే వీళ్ళు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు మా దగ్గర పనిచేసారు కాబట్టి ఎలాగో వీళ్ళు పిరామిడ్ అంటే మమ్మల్ని నమ్ముతారని చెప్పేసి మా మీద ఎలిగేషన్ పెట్టి మమ్మల్ని ఇట్లా కమిషన్ దారులని మా మీదకి ఎలిగేషన్ పెట్టి తోస్తున్నాడు. మా దగ్గర ఎలాంటి డబ్బులు కానీ ఎక్కడ ఏది ఉన్నా అక్రమంగా ఉన్నా ఎలాంటి అధికారులు వచ్చినా మేము నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. మాకు అక్రమంగా సంపాదించుకున్న ఆస్తులు ఉంటాయి, దేనికైనా రెడీ ఉన్నాము. మీది లీజ్ మిల్లే, మా సొంత మిల్లు కూడా కాదు. అక్కడ చేసింది మా పేరు మీద చేసింది వాస్తవం, అది వాళ్ళ కూడా కాదు. కొన్ని డబ్బులు కట్టి వాళ్ళు ఆపుకున్న క్రమంలో అగ్రిమెంట్ రాసుకుంటారు. ఎవరైనా ఏదైనా మీకు ఉటీనే చేస్తున్నాం అంటే ఒక అగ్రిమెంట్ ఏదో ఒకటి చేసుకొని తర్వాత మాకు ఇచ్చారని చేసుకుంటారు. అట్లాంటిది ఏమైనా ఉందా వాళ్ళ దగ్గర? వేరే ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఉంటే చూపించమనండి. మీ ఎవరికి అప్పున ఒక రైతుకు లేము. రైతులే మొత్తం తీసుకొచ్చి మా మిల్లు మీదకి తీసుకొచ్చి ఇక్కడ ఉన్న మిల్లుని కాంట్రాక్ట్ చేయాల్సిన అవసరం ఏంది? మమ్మల్ని ఎందుకు ఇట్లా ఆగం చేస్తున్నారు? మాకు ధాన్యం రాకుండా చేసి ఈరోజు మేము మిల్లు నడుపుకునే పరిస్థితి కూడా లేము. మీ ఒడ్లు కొనుక్కు పెట్టే వాళ్ళం కూడా కాదు, మాకు అంత ఆర్థిక స్తోమత కూడా లేదు. ఒడ్లు కొనుక్కునే గవర్నమెంట్ ఇస్తుంది కదా, వాళ్ళ మిల్లింగ్ చేసి వాళ్ళకి తీర్చే ఆలోచనతోటే మేము ఎప్పుడైనా ఉన్నాము. అదే ఆలోచనతో ఇప్పటి వరకు కూడా మేము గవర్నమెంట్ ఎప్పుడు చూడలేము. ఈ సంవత్సరం వీళ్ళు చేసిన అన్యాయానికి మేము బలైపోయి గవర్నమెంట్ ధాన్యం పెట్టలేకపోయినాము. ఇన్ని విధాలుగా మమ్మల్ని మభ్యపెట్టి ఇట్లా బినామీ 15 ఏళ్ళు చేస్తే 20 ఏళ్ళ నుంచి అక్కడ పనిచేస్తే ఈరోజు మమ్మల్ని వాళ్ళ బినామీలు అని చెప్పి మమ్మల్ని మోసం చేసి 20 ఏళ్ళు అన్నం పెట్టిన చేతి మేము ఎంత సహాయం చేసినామో అంత పని చేసి అంత కష్టపడ్డాం. ఒక అకౌంటెంట్గా చేస్తే ఒక ఇల్లు కొనుక్కోలేరు సార్. ఒక అకౌంటెంట్ చేస్తే మళ్ళీ అట్లనే ఉండాలా? ఒక మిల్లు చిన్న పనులు చేసుకోకూడదా? వాళ్ళు ఏ స్థితి నుంచి వచ్చారు, వాళ్ళు ఎక్కడున్నారు, ఇప్పుడు మేము ఏ స్థితి నుంచి వచ్చినా ఎక్కడున్నాం? అదే మీరు అకౌంటెంట్లను అనుకోండి. ఒక అకౌంటెంట్కి వచ్చే శాలరీ ఎంత, అతను ఏం చేయగలుగుతాడు, అతనికి ఉన్న ఆర్థిక స్తోమత లేదు. ఇప్పుడు మమ్మల్ని కూడా కనుక్కోండి, మా దగ్గర ఆర్థిక స్తోమత ఉంది, మేము ఎంత వరకు ఉన్నాము, అక్కడ ఒక అకౌంటెంట్కి ఎన్ని కోట్లకు ఎంత జీతం వస్తుంది అని కనుక్కోండి. మేము ఎంత వర్క్ చేస్తాం, అక్కడ వర్క్ చేసే దాన్ని బట్టి ఎవరైనా శాలరీ ఇస్తారు. వాళ్ళు దానికంటే ఎక్కువ ఏమన్నా మేము సంపాదించుకున్నామా? ఈ మిల్లు పెట్టినాక ఏమన్నా కోట్ల రూపాయలు మేమన్నా? ఆయన చెప్తున్నాడు అన్ని కోట్లు ఇన్ని కోట్లు వాళ్ళు అక్రమంగా సంపాదించుకున్నారు, వెనకేసుకున్నారని. ఒక్క ప్రూఫ్ చూపించండి సార్, ఒక్కటి. ఈ మిల్లు పెట్టినాక అన్యాయంగా మా దగ్గర అక్రమంగా ఆస్తులు ఉన్నాయా? వీళ్ళు ఏమైనా ఆర్థిక నేరగాళ్ళ? ఎంతమంది రైతులను అన్యాయం చేసిర్రు, ఎంతమంది బ్రోకర్లను అన్యాయం చేసిర్రు ఒక్కసారి కనుక్కోండి. ఏ ఎంక్వైరీ చేసినా మేము ఏ తప్పు చేసినా విచారణకనే సిద్ధంగా ఉన్నాం. ఇండస్ట్రీ దగ్గర సూర్యాపేట జిల్లాలో ఎక్కడైతే ఉందో ఇండస్ట్రీ ఏరియాలో శివసాయి రైస్ మిల్కి జరిగిన ఘర్షణ గురించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. నా పేరు ఇస్మాయిల్, మా శ్రీకాంత్ అంటే మా బావ ఇలా పార్ట్నర్షిప్ మెయిన్ పార్ట్నర్గా ఉన్నాడు. విషయం కులంకషంగా చెప్పాలంటే నిన్న గొడవకు ప్రేరేపించింది ఒక ఆర్థిక నేరస్తుడు, మా మిర్యాలగూడకు సంబంధించిన వ్యక్తి. అతనిపై 7 FIRలు మా మిర్యాలగూడకు సంబంధించి జరిగినాయి. వాళ్ళంత ఫేర్ క్యాండిడేట్ ఏం కాదు మా దగ్గర. ఇదే భయపెట్టడం, దోచుకోవడం ఇదే ప్రక్రియ చేస్తుంటాడు. నిన్న వచ్చినటువంటి వాళ్ళలో ఎవరు రైతులు అనే వాళ్ళు లేరు. ఇది ఖచ్చితంగా అందరు గమనించాల్సిన విషయం. ప్రతి ఒక్కరు కమిషన్దారులే. నిజామాబాద్ వర్ణికి సంబంధించిన రైతులని నమ్మిస్తున్నాడు. వాళ్ళు రైతులు కాదు, కమిషన్దారులకు ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళు టైట్ చేస్తున్నారని మా దగ్గర ఎవరైతే వీళ్ళు ఉన్నారో మా రాజేష్కి సంబంధించిన వాళ్ళు, మన మురళి, శ్రీకాంత్ వాళ్ళ దగ్గర 20 సంవత్సరాల నుంచి
పనిచేసిన మాట వాస్తవం. వాళ్ళు సొంతంగా బతుకుతుంటే వాళ్ళ విషయంలోనే బతకవద్దు, వీళ్ళు క్లారిటీగా ఉండొద్దు, నాకు డబ్బులు ఇవ్వమంటే అప్పు ఇవ్వట్లేరని అక్కసుతోటి ఈరోజు గొడవలు సృష్టిస్తున్నాడు. ఇది మాత్రం కఠినంగా ఖండిస్తున్నాం. ఈ విషయంలో ఎంత పైదాకా పోయేందుకు సిద్ధంగా ఉన్నాం. మరీ చెప్తున్నాం, ఇలాంటి ప్రోత్సహించే వాళ్ళకి కానీ ఎవరికైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిగా పోలీసు వారికి కూడా కంప్లైంట్ ఇస్తే వారు కూడా స్పందించి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేశారు. మాకు కూడా న్యాయం జరుగుతుందని, త్వరలో న్యాయస్థానంలో కూడా మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. తీసుకొచ్చిన మా దగ్గర ఎలాంటి లావాదేవీ లేదు, వాటి అసలు పార్ట్నర్షిప్ డీడ్ అనేదే లేదు. రాజేష్ అనేటోడు ఒక ఫ్రాడ్. మిర్యాలగూడకు సంబంధించి ఇదే 107 కోట్ల రూపాయలు 200 ఇద్దరు తండ్రి కొడుకులు కలిసి 217 కోట్ల రూపాయలు ఫ్రాడ్ చేసి గవర్నమెంట్కి ఇవ్వాలి. అది పెద్ద కేసు అయింది. ఆ కేసు విషయంలో ఇప్పటికి కూడా వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. మేము వాళ్ళ ఆర్థిక నేరస్తులు చెప్పింది నమ్మి మేము రిప్లై చేయడానికి మాకు లేదు. మాకు ప్రతిదీ క్లారిటీ ఉన్నది. మాకు ఇప్పుడు శివసాయి మిల్లులో ఎలాంటి జరిగినా కానీ అవకతవకలు అయితే ఎలాంటి జరగలేదు. ఆయన చెప్పిన 40 కోట్లు లేదు, ఏది లేదు. అబద్ధాలు ఆడొద్దు, అబద్ధం చెప్తున్నాడు అంతా. ఆయన వాస్తవానికి నిజం చెప్పేంత ఏమంటారు, నిజం చెప్పేంత మనిషి అయితే కాదు. అది సమాజంలో ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి ఒక్క రైస్ మిల్ ఓనర్కి తెలుసు. ఇది ఇప్పటి నుంచి కాదు, 2 నెలల నుంచి జరుగుతున్నది. వీరి వల్ల మా బావగారికైనా కానీ మిగతా పార్ట్నర్ మురళి గారికైనా ప్రాణహాని ఉంది. ఎందుకంటే కమిషన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భయపెట్టే ప్రక్రియ చేస్తున్నారు. నిన్న కొట్టే ప్రయత్నం కూడా చేసిర్రు. మీరు అందరూ చూసిరు తమరు. మళ్ళీ పునరావృతం కాకుండా మేము కూడా చర్య తీసుకుంటాం. ఎస్పీ గారిని కలిసిన ఈ విషయంలో డిపార్ట్మెంట్ కూడా సీరియస్గా ఉన్నది. ఈ విషయం త్వరలోనే కలెక్టర్ గారిని కూడా కలిసి మాకు సంబంధించినటువంటి పూర్తి హక్కులు తెలియపరిచి మాకు కూడా ప్రొటెక్షన్ చేసుకునే ఏర్పాట్లో మేము ఉన్నాము. అంతేగాని ఈ ఆర్థిక నేరస్తుడు చెప్పే మాటలు మేము నమ్మేందుకు సిద్ధంగా లేము. 40 కోట్లు అనేది అబద్ధం. అది చివరిసారి నేను వచ్చిన రైతులు కాదని మీరు అంటున్నారు. 100% రైతులు ఎవరు లేరు, అలా కమిషన్దారులే ఉన్నారు. కమిషన్దారులు అంటే ప్యాడీ బ్రోకర్స్ అంటారు వాళ్ళని. వేరే పేరు ఏంటంటే ప్యాడీ బ్రోకర్స్ వాళ్ళు. వర్ణి నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చిన వాళ్ళే 75% ఉన్నారు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఈ తాండాలు ఉన్నారు కదా మన గిరిజన సోదరులు, వాళ్ళ కానించి వాళ్ళకు రెంటల్గా ఇప్పుడు ఎంక్వైరీ చేసినా మీకు రేపు తెలవాలి, రెంటల్గా 200-300 రూపాయలు మాట్లాడుకొని తీసుకొచ్చి గొడవ సృష్టించే ప్రయత్నం జరిగింది. ఇలా ఎలాంటి లావాదేవీలు వాళ్ళకు మాకు లేవు లీగల్గా. కానీ ఇప్పుడు కూడా ఉంటే లీగల్గా వెళ్ళండి, మేము దానికి అభ్యంతరం తెలపట్లేము. మేము ప్రొసీడ్ కావడానికి సిద్ధంగా ఉన్నాము. లెక్కలు అంటారు, మీకు లెక్కలు చూపించాల్సిన అవసరం మాకు లేదు. మీరు మీ పార్ట్నర్ కాదు, మాకు పార్ట్నర్షిప్ డీడీ ఏం లేదు. ఈ రాజేష్ అనేటానికి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఓన్లీ ఒకటే సంబంధం. ఏ సంబంధం ఉంది? ఈ ఇద్దరు పార్ట్నర్ మురళి అనేట ఆయన, శ్రీకాంత్ అనేట ఆయన 20 ఏళ్ళు మీ దగ్గర పనిచేసారు. ఆ కృతజ్ఞత భావంతో మీకు డబ్బులు ఇచ్చుకుంటూ వచ్చారు. ఇది ఒక్కటే సంబంధం ఉంది. ఈ రోజు ఇయ్యనందుకే మీరు ఎంత సృష్టిస్తున్నారు. మీకు ఏమైనా ఉంటే పార్ట్నర్షిప్ డీడీ ఉంది, 50 పైసలు ఉందని నిన్న బొంకిస్తున్నావు కదా, ఆ 50% ఏదో చూపించుకో.